ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్ ఏ మంత్ లో ఉన్నప్పుడు మనకి ఇది క్లారిటీగా తెలుస్తుంది అంటే బేబీకి ప్రాబ్లం ఉందేమో అని. యూజువల్గా ఈ టీఫా స్కాన్ అనేది 19 to కామన్గా చూసేది మెదడులో. చిన్నపిల్లలు ఐదర్ ఫీవర్ వచ్చినప్పుడు అవ్వచ్చు లేదా నార్మల్ అప్పుడు ఫిట్స్ అదే ఎపిలిప్స్ seizures. అంటుంటాం కదా, ఆ ఫిట్స్ లాంటివి కొన్ని చూస్తూ ఉంటాం. 60 to 70% ఆఫ్ దిస్ ఫిట్స్ ఏవైతే వస్తాయో మనం మల్టిపుల్ 2-3 మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా పిల్లలది కంటిన్యూ. వెన్నెముక సరిగా ఏర్పడకపోవడం అవ్వచ్చు లేదా బాడీకి అతుక్కొని ఉండడం, దానికి ఏదైతే ఎంతైతే ఉండాలో అంత ఉండకపోవడం, సమ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. స్పైనా బైఫిడా అనేది ఒక ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యే వరకే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 4 to 6. బ్రెయిన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు అంటారా, లేదా వాళ్ళకు ఉన్నట్లయితే రావచ్చు అంటారా? వంశపారపర్యంగా ట్యూమర్స్ వచ్చే రెగ్యులర్గా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ అనేటి వాటికి నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో చిన్నపిల్లల్లో మనం అంటే బార్న్ బేబీస్లో ఎక్కువగా కొన్ని బ్రెయిన్కి సంబంధించి కావచ్చు, లేదా అంటే వాళ్ళ బాడీ ఫార్మేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు ఎప్పుడైతే పొట్టలో ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా రీసెంట్ డేస్లో బేబీస్ ఫేస్ చేయడం చూస్తూ ఉన్నాము. తర్వాత సమ్ సర్జరీస్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఆ ప్రభావం తర్వాత లైఫ్ లాంగ్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు బ్రెయిన్కి సంబంధించి మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా స్పైనల్ కార్డ్కి సంబంధించి కూడా అంటే స్పైన్కి సంబంధించి కూడా ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ రోజు మనం తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రణీత్ కుక్కుల, పిడియాట్రిక్ న్యూరో సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు సాక్షి. సో అంటే రీసెంట్ డేస్లో అంటే మనం గత 20-30 ఏళ్ల క్రితం ఇది ఉందో లేదో తెలియదు, కానీ రీసెంట్గా ఒక 10-15 ఏళ్ళ నుంచి మాత్రం పిల్లల్లో చిన్న పిల్లల్లో అంటే బై బర్త్ వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. లైక్ బ్రెయిన్కి సంబంధించి తల భాగంలో ముఖ్యంగా స్పైన్ అవ్వచ్చు, లేదా బాడీ ఫార్మేషన్లో ఎక్కువగా ఇష్యూస్ చూస్తున్నాం. అంటే ఏంటి ఎటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య? మన మెడికల్ సేవలు ఎలా అయితే డే బై డే అభివృద్ధి చెందుతున్నాయో చాలా కండిషన్స్, కంజెనిటల్ స్పైన్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేటి ఫీటల్ దశలో ఏదైతే మనము టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ అని సెకండ్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తామో అందులో చాలా ఈ బ్రెయిన్ అండ్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డయాగ్నోస్ చేస్తున్నారు. సో ఇట్లాంటప్పుడు దేర్ విల్ బీ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫీటల్ కౌన్సిలింగ్, అంటే హౌ టు గో అబౌట్ విత్ ద ప్రెగ్నెన్సీ ఎంత పుట్టితే బేబీ పుట్టాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఆర్ స్పైన్ అనేది వీ ప్రొవైడ్ దీస్ సర్వీసెస్ ఫ్రమ్ ఫీటల్ న్యూరోసర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ. స్కోప్ ఎలా ఉంటుంది అండ్ వాటి పరివాహన ఎలా ఉంటాయి ముందు పుట్టాక బేబీ అనే దాన్ని బట్టి పేరెంట్స్ విల్ టేక్ ఎ డెసిషన్ వెదర్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ టు కంటిన్యూ ప్రెగ్నెన్సీ. సివియారిటీ ఆఫ్ డిసీజ్ని బట్టి, పుట్టిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ ఎలాంటివి ఉంటాయి అనేది వీ ఇంక్లూడ్ ఇట్ ఇన్ ఫీటల్ న్యూరోసర్జరీ. అంటే ఆ టైం అంటే ఏ మంత్లో ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మదర్ ఏ మంత్లో ఉన్నప్పుడు మనకి ఇది క్లారిటీగా తెలుస్తుంది అంటే బేబీకి ప్రాబ్లం ఉందేమో అనేది? ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఫీటల్ ఫార్మేషన్. యూజువల్గా ఈ టీఫా స్కాన్ అనేది 19 to 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేస్తాము. ఇలాంటప్పుడు మనకు అక్కడ మేజర్ అబ్నార్మాలిటీస్ ఏవైతే తెలుస్తాయో, వేర్ బేబీకి లైఫ్ లాంగ్ మార్బిడిటీ ఆర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకు నార్మల్ లైఫ్ లీడ్ చేసేది కష్టమైనప్పుడు దెన్ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాసెస్ బట్టి దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. సో ఓకే. when it comes to normal brain anomalies, where what we see కామన్గా చూసేది మెదడులో నీరు ఎక్కువ ఉండడము అనేది. సో ఈ డయాగ్నోసిస్ని మనం హైడ్రోకెఫలస్ అని అంటాం. మెదడులో నీరు అన్న హైడ్రోకెఫలస్ అన్న ఒకటి. సో ఈ పిల్లలకు హెడ్ సైజ్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, నీరు చేరటం వల్ల హెడ్ హెడ్ సైజ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే సో పొట్టలో ఉన్నప్పుడేనా అండి, యా, బయటకు వచ్చిన తర్వాత? సో ఈ డయాగ్నోసిస్ ఈవెన్ ఇన్ వెన్ ద బేబీ మదర్ మదర్ ఊమ్లో ఊమ్లో ఉన్నప్పుడు కూడా ఈ డయాగ్నోసిస్ అనేది చేయొచ్చు. అల్ట్రాసౌండ్ ఎప్పుడు ఎలా అడ్వాన్స్ అయిందో దెర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్ మనం డయాగ్నోస్ చేయొచ్చు. దాంట్లో లిమిట్స్ ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ సివియర్ దెన్ అలాంటి కండిషన్లో బేబీకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే కాగ్నిషన్, వాళ్ళ మెదడు ఎంత పని చేస్తుంది, ఎలా ఉంటారు, వాళ్ళు ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా లేదా అని ఇవి మనకు క్వశ్చన్స్ ఉంటాయి. వన్స్ యాజ్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూస్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్. ఏవైతే సివియర్గా ఉంటుందో వాళ్ళలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అట్లాంటప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ వాట్ షుడ్ బి ద నెక్స్ట్ ఆప్షన్. వెన్
ఇట్ కమ్స్ టు బర్త్ అయ్యాక కూడా అప్పుడప్పుడు వీ కెన్ డయాగ్నోస్ ఇట్. చిన్నపిల్లల్లో మాడు అనేది క్లోజ్ అవ్వదు, ఇట్స్ ఓపెన్. సో రైట్. యూజువల్లీ మనం అల్ట్రాసౌండ్ ఇలాంటి పరికరాలతోటి కూడా వీ కెన్ డయాగ్నోస్ ఈ వాటర్ ఉందా లేదా అనేది. దాన్ని సీరియల్గా మనం ఫాలో చేస్తూ అవసరాన్ని బట్టి వాట్ ఈస్ ద కాజ్, ఈ వాటర్ చేరుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్ని కంజెనిటల్గా జెనెటిక్ కండిషన్స్లో కూడా వీ విల్ సీ దట్ వాటర్ అది ఇంక్రీజ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల, లేకపోతే ఏదన్నా కారణం వల్ల కొన్ని ఆ వాటర్ ఫ్లో అయ్యే పాత్లో అబ్స్ట్రక్షన్స్ బ్లాక్ ఉంటే దానివల్ల కూడా వాటర్ అనేది డ్రైన్ అవ్వకుండా పెరగడం వల్ల సీరియల్గా ఏమవుతుంటే వీళ్ళు ఎవ్రీ మంత్లీ విజిట్స్ పీడియాట్రిషియన్స్కి కలిసినప్పుడు దే సీ ద హెడ్ సర్కంఫరెన్స్, అంటే హెడ్ ఎంత కొలత అనేది చూస్తుంటారు. అది వాళ్ళు గ్రాఫ్లో మెయింటైన్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ వే బియాండ్ నార్మల్ గ్రాఫ్ కన్నా మీదకి వెళ్ళినప్పుడు వీ విల్ సస్పెక్ట్ హైడ్రోకెఫలస్ అండ్ దెన్ డయాగ్నోసిస్ విత్ హెల్ప్ ఆఫ్ అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, అండ్ దెన్ ద కండిషన్ కాజ్ వల్ల బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. వీటి ట్రీట్మెంట్స్ అనేటి అట్ రెయిన్బో వీ హ్యావ్ treated even children as small as 650 grams with this bleeding and water formation. So when we see those children slowly coming up with support, physiotherapy, and integrating into normal social life, that is where we take the pride of treating these children. ఓకే. సో దేర్ విల్ బి మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అంటే అది ఎందుకు వచ్చింది, ఎంత సివియర్గా వచ్చింది, ఎప్పుడు డయాగ్నోస్ చేస్తున్నాము, దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అనే దాన్ని బట్టి ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది. దీనికి ఓకే. ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చి మన ప్రైమరీ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసుకున్నాక మనకు చిన్నపిల్లల్లో షంట్స్ అంటాము, ట్యూబ్ వేస్తాము బ్రెయిన్ నుంచి పొట్టలోకి, ఆ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఇంటర్నల్గా ఆ వాటర్ని న్యూ పాత్వేస్ తయారు చేసి అబ్జార్బ్ అయిపోయేటట్టుగా కూడా డిపెండింగ్ అపాన్ కేస్ టు కేస్ బేసిస్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి. దీస్ ఆర్ అవైలబుల్ ఫర్ వెరీ స్మాల్ చిల్డ్రన్. యూ నీడ్ నాట్ బీ లైక్ పెద్దవాళ్ళకని కాదు, ఈవెన్ మంత్స్ ఎవరికైనా. బేబీస్ ఆల్సో డిపెండింగ్ అప్ యాజ్ ద కేస్ మెరిట్స్ వీ హ్యావ్ ఆల్ దీస్ ట్రీట్మెంట్స్. అయితే డీలే ఇప్పుడు ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇవి లైఫ్‌లో మీరేదో పైప్ లాగా వేస్తాము స్టమక్‌లోకి అన్నారు. అంటే లైఫ్ లాంగ్ అది అలాగే ఉంటుందా? యూజువల్లీ ఉంచాల్సి ఉంటుందా? షంట్ అనేది వీ కీప్ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. రిమూవల్ అనేది ఓన్లీ వెన్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, బ్లాక్ ఆర్ ఇన్ఫెక్షన్ తప్ప వీ డోంట్ రిమూవ్ దోస్ పైప్స్. దోస్ పైప్స్ ఆర్ దేర్, బట్ యూజువల్లీ వీ పుట్ ఎక్స్ట్రా లెంత్ అండ్ యాజ్ ద బేబీ పెరిగినా కొద్దీ అది ఆహా! ఎక్స్ట్రా లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ నీడెడ్ వెన్ దే ఆర్ 7-8 years దే మైట్ రిక్వైర్ సమ్ ప్రాబ్లం, అంటే ఇష్యూ ఉంటే, బ్లాక్ ఉంటే దాన్ని బట్టి సర్జరీ అవసరం ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఇవి సరిగ్గా డయాగ్నోస్ చేయనప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి సమ్‌టైమ్ మీరు చూసుంటారు పెద్ద పెద్ద హెడ్స్ తోటి, రైట్. రైట్. ఆ! స్మాల్ బాడీ, కదలలేని పిల్లలు అలా ఉంటారు. వెన్ దే నెగ్లెక్ట్ ద హెడ్ సైజ్ అనేది పెరిగిపోతుంది, వాళ్ళ కంటి చూపు పోతుంది. ఫ్యూచర్‌లో డెవలప్‌మెంటల్ మైల్ స్టోన్స్ కూడా డిలే అవుతూ ఉంటాయన్నమాట. సో ఈవెన్చువల్‌గా టైమ్లీ ట్రీట్మెంట్ అనేది ఇట్ విల్ హెల్ప్ అస్ టు ఆ బేబీని నార్మల్ డెవలప్మెంట్ తీసుకొచ్చి నార్మల్ సొసైటీతో ఇంటిగ్రేట్ చేయడానికి వీటిలో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ముఖ్యం. ఓకే అండి. సో ఇప్పుడు మీరన్నట్లు హెడ్ వెయిట్ పెద్దగా ఉంటుందని. కొంతమంది బేబీస్‌కి పెద్దగా కాదు గానీ డిఫరెంట్ షేప్స్ అంటే Yeah. ఇక్కడ చొట్టపోయి ఉండడం ఒక సైడ్, Yeah. లేదా ముందుకు వచ్చి వెనక్కి అలా Yeah. ఉంటది కదా పర్టిక్యులర్‌గా. సో Sure. అలాంటి వాళ్ళకి Yeah. ఎలా ట్రీట్ సో చేస్తారు? మనము చిన్న పిల్లల్లో సమ్‌టైమ్స్ వి సీ వాళ్ళు ఒకే సైడ్ తిరిగి పడుకుంటుంటారు. మీరు ఎన్నిసార్లు ఇటు సైడ్ చేసినా సరే దే హ్యావ్ దట్ టెండెన్సీ టు స్లీప్. అండ్ పోతూ పోతూ ఒక 2-3 months తర్వాత ఏమవుతదంటే ఆ సైడ్ బ్యాక్ సైడ్ అంతా చూస్తేను అటు చుట్టబడిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును. సో దీన్ని మనము పొజిషనల్ ప్లీజియోకెఫలీ అంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎన్ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద లాంగ్ సిక్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వీటిని మనం పొజిషనల్ ప్లీజియోకెఫలీ అంటాం. సో స్టిల్ ఏజ్ ఆఫ్ 6 months మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోగలిగితే వీ షుడ్ బీ ఏబుల్ టు కరెక్ట్ ఇట్ విత్ పొజిషనల్ థెరపీ అంటాం. ఏ సైడ్ అయితే ఒత్తుకుపోయిందో ఆ సైడ్ కాకుండా వేరే సైడ్ పడుకోబెట్టడము. ఒకసారి మెడ నిలబెట్టడం మొదలుపెట్టాక అండర్ అబ్జర్వేషన్ టమీ టైమ్, అంటే బోర్ల బొక్కల వేసేసి, కానీ వీ షుడ్ బి దేర్. ఆ ముక్కు కింద తగిలిపోయి బ్రీతింగ్ చూసుకోవాలి. కాకుండా చూసుకోవాలి. సో అలా పొజిషనల్ థెరపీతో కవర్ చేయొచ్చు. ఒకవేళ సివియర్గా ఉండి ఒక 6 months వరకు కూడా ఇది కవర్ కాకపోతే వీ క్యాన్ ప్రొవైడ్ దమ్ హెల్మెట్ థెరపీ. హెల్మెట్ థెరపీ అనేది ఆ బేబీ షేప్ని బట్టి కస్టమ్ మేడ్గా చేస్తాము. అది పెట్టినప్పుడైతే మోస్ట్లీ 70-80% షేప్ అనేది సెట్ కవర్ అయిపోతారు. అయిపోతుంది. ఓకే. కవర్ అయిపో కానీ
దీన్ని మనం పొజిషనల్ క్లోజ్ డయాగ్నోసిస్ దీనికి ఏంటి అంటే వాట్ వి కాల్డ్ అస్ క్రేనియోసినాస్టోసిస్. దీంట్లో ఏమవుతాయి అంటే మన స్కల్లో ఎట్లా అయితే స్కల్ చిన్నప్పటి నుంచి పెద్దగా పెరిగేటప్పుడల్లా అది స్కల్ గ్రో అవుతూ ఉంటుంది. సో ఈ గ్రోత్ అనేది స్కల్ మీద ఉన్న సూచర్స్ సైట్ నుంచి గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ సూచర్స్ అనేటి మనకు నార్మల్ పీపుల్లో ఈ ఎక్సెప్ట్ ఫర్ వన్ సూచర్ విచ్ ఇస్ కాల్డ్ మెటోపిక్ సూచర్ ముందుంటుంది. మిగిలినవన్నీ 40-50 ఇయర్స్ వరకు కూడా క్లోజ్ అవ్వవు. అన్ఫార్చునేట్లీ ఫ్యూ చిల్డ్రన్ వాళ్ళ ఎర్లీ స్టేజ్ ఈవెన్ సమ్టైమ్స్ ఇన్సైడ్ ద మదర్ ఊమ్లో ఉన్నప్పుడే క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళ తల ముందు షార్ప్గా రావడం, ఇట్లా త్రికోణంగా ట్రయాంగిల్ షేప్లో ఉండడం, లేకపోతే లాంగ్గా సోలలా ఉండడము, లేకపోతే అణిగిపోయి ఫ్రంట్ బ్యాక్ తక్కువగా ఉండి అలా టాల్గా కనపడుతుంటారు. అబ్నార్మల్గా హెడ్ షేప్స్ ఉంటాయి. సో ఈ పొజిషనల్ ప్లీజియోకెఫలీ క్రేనియోసినాస్టోసిస్ అనేది కొంచెం కష్టము. దేర్ ఆర్ సమ్ క్లూస్, ఇయర్ ఎలా మూవ్ అవుతుంది, ఫ్రంట్ ఐ ఎలా మూవ్ అవుతుంది, ఆ క్లూస్ని బట్టి వీ హ్యావ్ సమ్ క్లినికల్ ఎగ్జామినేషన్లో ఈజ్ ఇట్ positional plesiocephaly or craniosynostoses, because craniosynostoses is something which we need to treat as soon as possible, because the first 1 year of life lo brain growth anedi significant ga untundi. In this period, if at all the bone is fused and it is not allowing brain ni grow avakunda aapesinattaithe aa oka effect valla డెవలప్మెంట్ మీదను బాడీ మీద పడుతుంది. కంటి చూపు యూజువల్లీ దే లూజ్ విజన్ అన్నమాట. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే చిన్నపిల్లలు దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్, చెప్పడానికి తెలియదు కాబట్టి దే మైట్ బి క్రయింగ్ మోర్, ఫీడింగ్ తక్కువ ఉండొచ్చు, ఆర్ సమ్ టైమ్స్ దే మైట్ బి కంప్లీట్లీ అసలుకి ఏ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కానీ ఆ షేప్ అనేది యూజువల్గా ఏమవుతుందంటే ఇది మాడు నొత్తలేదు, నూనె పెట్టలేదు ఇలా అంటారు. యూజువల్లీ దట్స్ నాట్ రిక్వైర్డ్. అండ్ ఈవెన్చువల్లీ ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ విల్ నెవర్ అడ్వైజ్ యూ అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి ఏది చేయడం. ఇట్స్ న్యాచురల్ థింగ్. దే ఆర్ సాఫ్ట్ బోన్స్, యూజువల్గా ఎలాస్టిసిటీతో అవే అడ్జస్ట్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రెషర్ ఇట్ కెన్ డీఫార్మ్. కానీ బై ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్. ఒత్తేడాలు అలాంటివి అస్సలు చెప్పలేము ఏం జరుగుతుంది. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు మన జనరల్ గా మన తెలుగు కావచ్చు, భారతదేశంలో కావచ్చు, చాలా మంది బాగా మసాజ్ చేయడం, రుద్దటం, స్నానం చేయించేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయడం చేస్తుంటారు. అలా చేయకూడదు అంటారా? అంటే ఇట్స్ ఫర్ స్టిమ్యులేషన్. మనం ఏదైతే ఆయిల్ పెడతామో ఇట్స్ ఓన్లీ ఫర్ మాయిశ్చరైజేషన్. ఓకే, ఇట్స్ నాట్ వే బియాండ్ దట్. అండ్ ఈవెన్ మన మసాజ్ అనేది కూడా జెంటల్గా, ఇట్స్ ఫర్ ఓన్లీ బేబీ స్టిమ్యులేషన్. ఇట్ ఈస్ నాట్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. మనకు ఈ నూనె పెడితే స్ట్రాంగ్ అవుతారు, ఇది పెడితే మాడు త్వరగా క్లోజ్ అయిపోతుంది, ఇది పెడితే ఇది అందుకోసమే నీ గుండు గట్టిగా లేదు, ఇలాంటి అంటక దీస్ హ్యావ్ నో మచ్ రెలవెన్స్ మెడికల్గా. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ ఎక్కువ ఫోర్స్ పెట్టి ఏది చేయకూడదు చిన్నపిల్లలకు. ఇట్స్ అ సాఫ్ట్ బోన్. అండ్ ఇఫ్ యు ఆర్ మనం ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ పెడతామో దట్ ఫోర్స్ ఈవెన్ డైరెక్ట్లీ గోస్ టు ద బ్రెయిన్, బికాస్ దే ఆర్ నాట్ ఫ్యూజ్, దే ఆర్ జస్ట్ ఫ్రీగా ఫ్లోటింగ్ బోన్స్ ఉంటాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్లే, ద సాఫ్ట్, బికాస్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వే హౌ గాడ్ హ్యాస్ మేడ్ ఇట్. బికాస్ దే హ్యావ్ టు, అంటే ఏదైతే బ్రెయిన్ బోన్ స్కల్ తయారు చేశారో ఇట్ ఈస్ మేడ్ ఎందుకంటే నార్మల్ డెలివరీ కోసం. రైట్. సో ఎవరి మదర్ పెల్విస్ నుంచి పాస్ అవ్వడానికి అలా సాఫ్ట్నెస్ని మెయింటైన్ చేశారన్నమాట. సో వెన్ దే కమ్, ఆ బోన్స్ అనేటి దే అడాప్ట్ అండ్ కమ్ అవుట్. రైట్. తర్వాత న్యాచురల్ ఎలాస్టిసిటీతో ఇట్ విల్ కరెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. అప్పుడప్పుడు పుట్టగానే దేర్ కెన్ బి సమ్ బ్లడ్ క్లాట్ స్కిన్ కింద ఉంటుంది ఆ ఫ్రిక్షన్ వల్ల. But it all settles in next 2-3 weeks. It all settles. Okay. Right. Over this time, we have to let the nature do its work and do our part a bit little. రైట్ అండి. సో ఇంకొకటి అంటే చాలా మంది పిల్లలు, చిన్న పిల్లలు ఐదర్ ఫీవర్ వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదా నార్మల్ అప్పుడు ఫిట్స్, అదే ఎపిలిప్స్ అంటుంటాం కదా, ఆ ఫిట్స్ లాంటివి కొన్ని చూస్తూ ఉంటాము. అంటే అది ఎందుకు వస్తాయి అసలు? అంటే ఆల్రెడీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేదా పేరెంట్కి ఉండడం వల్ల వస్తూ ఉంటాయా, లేకపోతే జనరల్గా ఆ ఫీవర్ కోసం వస్తూ ఉంటాయా? So fits, one good thing about fits is 60-70% of this fits ఏవైతే వస్తాయో ఇన్ చిల్డ్రన్ దే ఆర్ మామూలుగా ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చేసినట్టయితే దే స్టాప్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఓవర్ టైమ్ దే స్టాప్. బట్ మనం వాటిని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసి ఉండాలి. ఫెబ్రైల్ సీజర్స్ అనేది వెరీ కామన్ టైప్ ఆఫ్ సీజర్స్ వి సీ ఇన్ చిల్డ్రన్. ఓకే, దాన్ని అంటే హై టెంపరేచర్ వచ్చినప్పుడు, టెంపరేచర్ పెరిగినప్పుడు వాళ్ళకి అలా ఫిట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఓవర్ 3 to 5 years వచ్చినప్పుడు వరకు ఇవి ఆటోమేటిక్గా దే సెటిల్ ఆన్ ఇట్స్ ఓన్. యూ నీడ్ నాట్ డూ ఎన్. బట్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ మనం మల్టిపుల్ 2-3 మెడిసిన్స్ ఇచ్చినప్పుడు కూడా
పిల్లలు దే కంటిన్యూ టు హ్యావ్ మల్టిపుల్ సీజర్స్ అన్నమాట. దిస్ క్యాన్ బి డ్యూ టు వాళ్ళ బ్రెయిన్ ఫార్మేషన్‌లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఒక హాఫ్ ప్రాబ్లమ్ ఉండడము, కొందరు ఒక చిన్న పార్ట్‌లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల దే కెన్ హ్యావ్ 40, 50, 60 సీజర్స్ ఎ డే. ఓహ్! సో, దట్ ఓకే. ఈస్ వాట్ వి కాల్ యాస్ డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ. ఓకే. అలాంటి పిల్లలకు మాత్రము వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్, ప్రాపర్ ఎపిలెప్సీ ఎవాల్యుయేషన్ చేసి, అండ్ సమ్‌టైమ్స్ దీస్ చిల్డ్రన్ డూ నీడ్ సర్జరీస్ టు క్యూర్ ద ఎపిలెప్సీ. అలాంటి సర్జరీస్ కూడా దే క్యాన్ బి డన్ ఇన్ స్మాల్ చిల్డ్రన్ లైక్ 1 ఇయర్, 6 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్. సో, ఇట్స్ నాట్ ఏజ్ ఈజ్ నాట్ ద కన్‌స్ట్రెయింట్ ఫర్ డూయింగ్ ఎనీ ఆఫ్ ఈ ప్రొసీజర్స్. కానీ ఏంటంటే ఆ సీజర్ ఎన్ని వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా హుహు. వస్తుంది అనే దాన్ని మనం ఈజీ కానీ, ఎంఆర్ఐ, స్పెట్ స్కాన్ ఇవన్నీ చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాంటి సీజర్స్, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అనే దాన్ని బట్టి వీ డూ ఆల్ దిస్ సర్జరీస్ వేర్ ద ఎపిలెప్సీ క్యాన్ బి ట్రీటెడ్. అంటే జెనెటికల్‌గా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయా సో, అండి ఇవి? జెనెటిక్ ఎపిలెప్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ అండి. వెరీ నైస్ క్వెషన్ యూ హ్యావ్ ఆస్క్డ్. సో, జెనెటిక్ ఎపిలెప్సీలో కూడా దేర్ ఆర్ మైల్డర్ వేరియంట్స్ అండ్ సివియర్ వేరియంట్స్ వేర్ సమ్‌టైమ్స్ వాళ్ళల్లో ఆఫ్టర్ వి ఎగ్జాస్ట్ అవర్ డ్రగ్స్ ఆర్ డ్యూరింగ్ వైల్ వి యూజ్ ఈ డ్రగ్స్ యూజ్ చేసేటప్పుడు వి డూ ఆల్ దిస్ డైట్, కిటోజెనిక్ డైట్, లో గ్లైసెమిక్ డైట్. సో, వాటితో కొంచెం కంట్రోల్ అవుతది. ఆర్ వి ఆల్సో యూజ్ న్యూరోమాడ్యులేషన్ అంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అని. సో, బట్ దోస్ ఎపిలెప్సీస్ ఆర్ డిఫికల్ట్. ఫ్యూ ఆర్ గుడ్, దే సెటిల్ విత్ డైట్ చేంజెస్, సమ్ మెటబాలిక్ డిసార్డర్స్ అని ఉంటాయి. ఫ్యూ ఆర్ వెరీ బ్యాడ్ వేర్ they have to, at the end of the day, once we treat to such extent, we have to the children, we need to lead them to live with epilepsy. సో, యాక్చువల్‌గా చాలామంది పిల్లలకి స్పైన్‌లో అంటే వెన్నెముక సరిగా ఏర్పడకపోవడం అవ్వచ్చు, లేదా బాడీకి అతుక్కొని ఉండడం, దానికి ఏదైతే ఎంతైతే ఉండాలో అంత ఉండకపోవడం సమ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. అంటే వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందండి? సో, లైక్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్, స్పైనా బైఫిడా అనేది ఒక పుట్టుకతో వచ్చే స్పైన్ కండిషన్. ఓకే. సో, దీన్ని మనం ఫస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్‌లో చూస్తేను, హూఎవర్ మదర్స్ హూ ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, బిఫోర్ దే ప్లాన్, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యే ముందు, బిఫోర్ అంటే మోస్ట్ ఆఫ్ ద యాంటీనేటల్ కేర్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాక దే స్టార్ట్ ఫోలిక్ యాసిడ్. ఓహ్! సో, ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీ అడ్వైజ్ టు స్టార్ట్ ఇట్ 3 months బిఫోర్ దే ప్లాన్ ద ప్లాన్. ప్రెగ్నెన్సీ. నాట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ దే బికమ్ ప్రెగ్నెంట్, బికాస్ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యే వరకే ఇట్ విల్ బి ఆల్మోస్ట్ 4 to 6 weeks ఇనీషియల్ ఏదైతే క్రిటికల్ పీరియడ్ ఆఫ్ ఆర్గన్స్ ఫార్మ్ అయ్యేటి ఉంటుందో ఆ పీరియడ్ అనేది క్రాస్ అయిపోతుంది. ఓకే. సో, ముందు నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఫస్ట్ ఎనీ మదర్ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రెగ్నెన్సీ, దే హ్యావ్ టు గెట్ దేర్ మెడికల్ టెస్ట్ చేయించుకొని అన్నీ చెక్ చేసుకొని, థైరాయిడ్, డయాబెటీస్ ఇవన్నీ చెక్ చేసుకొని దే నీడ్ ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేశాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసింది బెటర్ అండి. సో, ఫోలిక్ యాసిడ్ వల్ల చాలా వరకు ఈ పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఓహ్! సో, దెర్ ఇస్ ఎంటిటీ అంటే ఫోలిక్ యాసిడ్ ప్రివెంటబుల్ మోర్టాలిటీ అనే ఒక ఇండెక్స్ కూడా ఉంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అనలైజింగ్ ఏంటంటే పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా తగ్గించవచ్చు అనేది. హుహు. ఓకే. సో, మనకు సెకండ్ స్టెప్ ఎక్కడ వస్తుందంటే మనకు ఎన్టీ స్కాన్ అని చేస్తారు. దట్ ఈస్ 13 weeks. ఆ టైంలో కూడా బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది తెలుస్తుంది. దాని తర్వాత టీఫా స్కాన్లో కూడా స్పైన్ గురించి మామూలుగా వచ్చే రిపోర్ట్స్లో ఎట్లా వస్తుందంటే వెన్ను కింద భాగంలో నీటి బుడగలా ఉంది, కొవ్వు చేరుకుంది, స్పైన్ వెన్ను ఏదైతే ఉందో అది అతుక్కుపోయినట్టుగా. సో, రైట్. వీటన్నిటిని మనం స్పైనా బైఫిడా అని అంటాం. సో, ఇవైతే ఎప్పుడైతే మనం డయాగ్నోస్ చేస్తామో సివియర్గా ఉన్నప్పుడు వీటితో ప్రాబ్లం ఏంటంటే ఈ పిల్లలకు కాళ్ళు పనిచేయకపోవడము, యూరిన్ ఇంకా మోషన్కి కంట్రోల్ ఉండకపోవడము వాళ్ళు ఓహ్! పెరుగుతున్నప్పుడు ఈ రిస్క్ అనేది ఉంటుంది. కానీ అందరికీ ఈ ప్రాబ్లం వస్తుందని కాదు. కొందరికి సివియర్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి మైల్డ్‌గా ఉంటాయి. ఆ ఫార్మేషన్ ఎంత ఎర్లీగా ఇన్వాల్వ్ అయింది, ఎంత సివియర్‌గా ఇన్వాల్వ్ అయిందనే దాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు మన దేశంలో ఇప్పుడు పొట్టలో ఉన్నప్పుడు వీటికి ఆపరేషన్స్ అనేటివి మనం చేయట్లేదు. ఇండియాలో అయితే ఇండియాలో వీటికి లేవు. చేయట్లేదు. ఓకే. బ్రెజిల్‌లో, యూరోప్‌లో చేశారు. కానీ దాంట్లో ప్రాబ్లమ్ ఏంటి అంటే దేర్ విల్ బి మదర్‌కి తగ్గ రిస్క్ ఉంటుంది. బికాస్ దోస్ సర్జరీస్ అనేటివి సెకండ్ ట్రైమిస్టర్‌లో చేస్తాము. యూట్రస్‌లో స్కార్ అనేది
హైయర్ లెవెల్‌లో ఉంటుంది. ఫర్దర్ ప్రెగ్నెన్సీస్‌కి రిస్క్ అవుతుంది. అండ్ ఆ ఓకే. ప్రెగ్నెన్సీలో కూడా ఎర్లీ డెలివరీ అయ్యే ఈ రిస్క్ అన్నీ ఉంటుంది. సో, మన దేశంలో ఇప్పటివరకు మనం చేయట్లేదు. అండ్ అవుట్‌కమ్స్ ఆర్ ఆల్సో నాట్ వెరీ బ్యాడ్. నాట్ గుడ్. సో, పుట్టాక చేయడం ఇస్ వాట్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేది రైట్. పుట్టాక చేస్తాము. స్పైన్ సర్జరీ చేస్తాము. ఆ నర్వ్స్ అనేటి వి యూస్ న్యూరో మానిటరింగ్ అంటే మనం సర్జరీ చేసేటప్పుడు కూడా ఏ నరాలు పనిచేస్తున్నాయి, ఏ నరాలు పనిచేయట్లేదు అనేది చూసుకొని దాన్ని సెపరేట్ చేసి ఫ్రీ అప్ చేసి ఏదైతే స్కిన్ కవరింగ్ ఉంటుందో దాన్ని ప్రాపర్‌గా స్టిచ్ అనేది చేస్తాము. కానీ ఈ పిల్లలన్నీ పెరిగేది ఒక 15-16 ఇయర్స్ వాళ్ళు కంప్లీట్ హైట్ వచ్చే వరకు రెగ్యులర్‌గా వీళ్ళ చెకప్స్ కిడ్నీకి సంబంధించి, యూరిన్‌కి సంబంధించి, మోషన్ సంబంధించి, వాకింగ్ ఎలా ఉంది? బికాస్ నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రైట్. ఆహ్, న్యూరోజెనిక్ బ్లాడర్ అనే కండిషన్ వల్ల. సో, ఇఫ్ వి క్యాన్ మేనేజ్ ఇట్ ప్రాపర్‌గా మేనేజ్ చేసినట్టయితే దే కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఓకే. అండ్ ఇంకొకటి చిన్న పిల్లల్లో మీరు సర్జరీ చేస్తే అంటే మీరన్నారు ఇందాక 6 మంత్స్ బేబీ నుంచి కూడా చేయొచ్చు అని. సో, వాళ్ళకి మల్టిపుల్ అంటే మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేయాల్సి ఉంటుందా సర్జరీ? ఏదైనా బ్రెయిన్‌కి సంబంధించింది గానీ, స్పైన్‌కి సంబంధించింది గానీ? సో, మల్టిపుల్ సర్జరీస్ కండిషన్‌ని బట్టి డిపెండ్స్ ఆన్ కేస్. డిపెండ్స్ ఆన్ ఓకే. కండిషన్ టు కండిషన్. ఫ్యూ సిట్యుయేషన్ రిక్వైర్మెంట్‌ని బట్టి చేయాల్సొస్తుంది. కానీ ఇట్స్ నాట్ ఎ రొటీన్ దట్ వి డూ రొటీన్. ఓకే. కంపల్సరీ కాదు. కంపల్సరీ. మెడికేషన్ అండి? అంటే పిల్లలకి మరి మెడికేషన్ ఎలా ఇస్తారు So సర్జరీ చేసినప్పుడు? medication, it's like a normal child or the adult or whatever. We give painkillers, antibiotics, noppiki, whatever they require, it can be given. It's safe. అండ్ లైఫ్ టైమ్ అయితే అవసరం లేదంటారా? Lifetime, it all depends, and if it is డిపెండ్స్ ఆన్ ద కేస్ depends ఆఫ్ upon the కోర్స్. case. Yeah. సో, ఇంకా అంటే ఇప్పుడు చాలామంది మీరన్నట్లు ఫోలిక్ యాసిడ్ అవ్వచ్చు. అంటే మదర్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్ ఆఫ్ కోర్స్. అయితే సో, మదర్ వూమ్‌లో ఉన్నప్పుడు గావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఇందాక ఫోలిక్ యాసిడ్ అన్నారు. సో, ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా ఇంకా ఉంటే తీసుకుంటే మరి ఇలాంటి కేసెస్ రిపీట్‌గా రాకుండా ఉంటాయి. బేబీకి ఎటువంటి ఇష్యూస్ అంటే బ్రెయిన్‌కి సంబంధించి అవ్వచ్చు, లేదా ఫార్మేషన్‌లో అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి మదర్స్? So, as మన సొసైటీ డెవలప్ అవుతుంది, there are lot of modern things which are coming in. So once ఎవరైతే దే ఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, దే హ్యావ్ టు బి కేర్ఫుల్. అంటే యాజ్ ద టైమ్ గోస్, దర్ ఇస్ ఇంక్రీస్డ్ ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ అండ్ ఓహ్! ఆల్ those exposures which have to be avoided. Folic acid has to be taken, a proper మెడికల్ చెకప్ చేయించుకోవాలి. అండ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే వాళ్ళు ఎక్స్‌రేస్, సీటీస్ అట్లాంటివి వెన్ దే ఆర్ ప్లానింగ్ దే షుడ్ అవాయిడ్ ఇట్. బికాస్ ఇవన్నీ ఫీటస్‌కి హార్మ్‌ఫుల్. ఓకే. సో, కాబట్టి కేర్‌ఫుల్‌గా ఉండడం, హెల్తీ హెల్తీ డైట్, మెయింటైన్ హెల్తీ చేయడం అయితే డైట్ లైఫ్ అండ్ స్టైల్ అయితే లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్. వి షుడ్ నాట్. అండ్ ఇంకొకటండి పిల్లల్లో కూడా ఈ మధ్య అంటే బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి గతంలో పెద్దవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం. బట్ రీసెంట్ డేస్‌లో చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. సో, ఎలా ఫార్మ్ అవుతాయి? మరి వాటికి ట్రీట్మెంట్ ఎలా సో, ఉంటుంది? అన్‌ఫార్చునేట్‌లీ చిన్న పిల్లల్లో బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి మోస్ట్ కామన్ సాలిడ్ ట్యూమర్స్ అంటామండి. ఆఫ్టర్ లుకీమియా, బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఇన్ చిల్డ్రన్. ఇవి చిన్న మెదడు దగ్గర ఎక్కువగా వస్తుంటాయి. అండ్ ఇవి యూజువల్లీ వెరీ అగ్రెసివ్ ట్యూమర్స్ ఉంటాయి. వీటిలలో క్యాన్సర్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, వీటిలలో ఏ స్టేజ్‌లో ఉంది? స్ప్రెడ్ అయ్యి ఉందా? లేకపోతే బ్రెయిన్‌కి మాత్రమే ఉందా? వేరే స్పైన్‌లో కూడా స్ప్రెడ్ అయిపోయిందా? దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అనే దాన్ని బట్టి కూడా ప్రోగ్నోసిస్ అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. అండ్ టు ఆపరేట్ సచ్ కిడ్స్, స్మాల్ చిల్డ్రన్ అంటే వి సీ స్మాల్ చిల్డ్రన్ లైక్ 9 months, 1 year, 1.5 year with brain tumors, proper huge హ్మ్. kind of a brain tumor. Everything depends upon the biopsy. The biopsy బట్టి దాని నేచర్ ఎలా ఉంటది? ఫర్దర్‌గా మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది. అంటే వి డూ అగ్రెసివ్ కీమోథెరపీస్ వీళ్ళకు చేస్తాము. ఈవెన్ వి డూ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విత్ హై డోస్ కీమోథెరపీ సో దట్ వి కెన్ సాల్వేజ్ ద కిడ్స్. బట్ ప్రాపర్‌గా ట్రీట్ చేస్తే ద అవుట్‌కమ్స్ ఆర్ గుడ్. అవుట్‌కమ్స్ ఆర్ గుడ్. స్ప్రెడ్ కాకుండా ప్రాపర్ రెస్పాండ్ అయ్యే ట్యూమర్స్ అయితే దే హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. ఓకే. అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ పేరెంట్స్ అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్న లైఫ్ స్టైల్ వల్ల రావచ్చంటారా? లేదా వాళ్ళకు ఉన్నట్లయితే రావచ్చంటారా? దాని గురించి ఎక్కువగా అవగాహన లేదు. కానీ ఫెమిలియల్ అంటే వంశపారపర్యంగా ట్యూమర్స్ వచ్చే కొన్ని స్పెసిఫిక్ రేర్ జీన్స్ ఉన్నాయి. కానీ రెగ్యులర్‌గా వచ్చే బ్రెయిన్ ట్యూమర్స్ అనేటి వాటికి ఫెమిలియల్ ప్రిడిక్షన్ కానీ, ఏదన్నా ఒక కారణం వల్ల అలా వచ్చింది అని చెప్పడం కష్టము. ఆహ్,
బట్ దే ఆర్ కామన్. వీ హ్యావ్ టు అంటే యాక్సెప్ట్ దట్ దే ఆర్ కామన్ అండ్ డెఫినెట్లీ దేర్ ఇస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయితే అవైలబుల్. ఉంది కాబట్టి భయపడాల్సిన యా అవసరం షూర్. లేదంట. సో ఫైనల్గా ఏం చెప్తారంటే ఇటువంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏంటి ఏం చెప్తారు వ్యూయర్స్? సో ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్, మనకు బయటికొచ్చే అవకాశాలన్నీ బయాప్సీ రిపోర్ట్ని బట్టి ఉంటుందండి. అది ఎలాంటి నేచర్ ఆఫ్ ట్యూమర్ అనేది. ఇప్పుడు చాలా వరకు ఇమ్యూనోజెనెటిక్స్, టార్గెటెడ్ థెరపీస్, అలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇఫ్ యూ క్యాన్ డయాగ్నోస్ ఇట్ ఎర్లీ అండ్ ప్రాపర్లీ డయాగ్నోస్, ద అవుట్కమ్స్ క్యాన్ బి గుడ్. సో జనరల్గా చిన్న పిల్లలు హెడ్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి, అంటే సమ్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు లేదా ఇంకా కింద పడటం అదే. సో అలాంటి వాటికి ఎలా ట్రీట్ చేస్తారు? సో పిల్లలు కామన్ కంప్లైంట్ ఏంటంటే బెడ్ నుంచి పడిపోయారు, ఓకే, ఎత్తుకుంటున్నప్పుడు కింద పడిపోయారు, ఆడుతూ కింద పడిపోయారు, పడిపోతారు. సోఫా మీద నుంచి కింద పడిపోయారు. సో ఒక యావరేజ్గా చూస్తే ఎవ్రీ మంత్ వన్ కిడ్ మైట్ హ్యావ్ వన్ ఫాల్. బట్ మన లోకల్గా కూడా ఇంట్లో కూడా పర్లేదు లేచాడు, ఈజ్ యాక్టివ్ అంటే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ ఓకే. నథింగ్ ఇస్ హ్యాపన్. బట్ ఫ్యామిలీస్ షుడ్ అండర్స్టాండ్, మనకు రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటి అనేది తెలిసి ఉండాలి. సివియర్ క్రయింగ్, వామిటింగ్స్, ఓకే, ఆర్ సీజర్స్ అంటే ఫిట్స్ రావడం, కాలు చెయ్యి ముఖం వంకర పోవడము, ఓకే, మనకు జ్ఞాపకం లేదు అని చెప్పడం, అది ఏమైంది ఏంటి, ఆ ముందు ఎలా జరిగింది, తన జ్ఞాపకం, ఇవన్నీ సైన్స్ ఆఫ్ హెడ్ ఇంజరీ. ఓకే, ఒక సో అంటే డీప్గా డ్యామేజ్ అయిందని డీప్గా చెప్పొచ్చు. డ్యామేజ్ అయింది అని తెలుసుకోవచ్చు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అండ్ గెట్ ద స్కాన్. యాజ్ అవర్ సొసైటీ ఈజ్ అడ్వాన్సింగ్, వీఆర్ ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ 20 floors, 40 floors, 60 రైట్. floors, అండ్ యూ హ్యావ్ మాల్స్లో ఎలివేటర్స్, ఇవన్నీ ఎస్కలేటర్స్, ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తున్నాం. యాజ్ మనకు అవి సొసైటీలో ఇంటిగ్రేట్ అవుతున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేఫ్టీ, విచ్ వీ హ్యావ్ టు టేక్ అలాంగ్ విత్ దట్. బాల్కనీస్ ఆర్ నాట్ ఫర్ చిల్డ్రన్. ఎప్పుడు బాల్కనీస్లో చిల్డ్రన్ని పెట్టేది లేదు. దే హ్యావ్ టు బి ప్రాపర్గా సేఫ్టీ గ్రిల్స్ క్లోజ్డ్ ఉండాలి. ఉండాలి. ఏ స్టూల్స్ కానీ ఏవి కానీ బాల్కనీస్లో పెట్టకూడదు. పేరెంట్స్ లేనప్పుడు బాల్కనీస్కి యాక్సెస్ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి లాక్డ్. ఎస్పెషల్లీ టాడ్లర్స్, దే ఆర్ వెరీ క్రియేటివ్ అండ్ దే డూ రైట్. మెనీ థింగ్స్ విచ్ విల్ బే వే బియాండ్ అవర్ అండర్స్టాండింగ్, బికాస్ ద ఇmpact of having a fall from balcony, third floor, fourth floor is severe. రైట్. అండ్ దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ సేవ్ ద లైఫ్. అండ్ ఫంక్షన్ ఎంత బాగుంటారు అనేది చెప్పడం కష్టం. కష్టం. సో వెన్ ఎవర్ యూర్ గోయింగ్, మాల్స్కి వెళ్ళినప్పుడైనా ఇంట్లో అయినా ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. నిజంగా అండి చాలా అవసరం. అంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చాలా మంది లైఫ్ పోగొట్టుకోవడం చూసాం, పిల్లలు లైఫ్ లాంగ్ సఫర్ అవుతుంది కూడా చూసాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత్ గారు. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఫ్యామిలీస్లో ఇలాంటి కిడ్స్ ఉంటారు, కానీ దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లేకపోతే నిజంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయా అనే డౌట్ కూడా చాలా మందికి ఉండింది. సో క్లియర్గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అదండి, అంటే రీసెంట్ డేస్లో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చూస్తున్నామో కిడ్స్లో బ్రెయిన్కి సంబంధించి, లేదా కోర్స్ వూమ్లో ఉన్నప్పుడే సరిగా ఫార్మేషన్ జరగకపోవడం వల్ల చాలా ఇష్యూస్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి. సో అది లైఫ్ టైం కూడా కొన్నిసార్లు వాళ్ళ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మనం తొందరగా డయాగ్నోస్ చేసినట్లయితే, అంటే లైక్ బేబీ వూమ్లో ఉన్నప్పటి నుంచి కేర్ఫుల్గా ఉండడము, దాంతోపాటు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవడము, లేదా ఏదైనా అబ్నార్మల్ సిచ్యువేషన్ అనిపించింది లేదా ఏదో తేడాగా ఉంది అనిపించగానే వెంటనే డాక్టర్ని అప్రోచ్ అయ్యి వెంటనే దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల అయితే చాలా వరకు 90% ఆఫ్ ది కేసెస్ అయితే మళ్ళీ నార్మల్ అవ్వడం చూస్తూ ఉన్నాము. సో ప్రతి డాక్టర్ గారు చెప్తున్నారు, ప్రతి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, అది స్టేజ్ అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం ట్రీట్ చేస్తామంటున్నారు. సో ఖచ్చితంగా ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ మీ పిల్లల్లో కనిపించినా, లేకపోతే ఏమైనా తేడా ఉంది అని మీకు అనిపించి వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వడం అయితే నిజంగా అవుతాము. అండ్ ఇంకొకటి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, కాబట్టి డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. దానివల్ల చాలా కేసెస్ అయితే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి కాబట్టి. సో స్టే సేఫ్, స్టే హెల్తీ. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.